నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం సర్వరాబాద్ గ్రామంలో వినాయక చవితి పండుగల్లో భాగంగా వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది వినాయకుడి ఉత్సవాలు మా గ్రామస్తులు అందరం కలిసి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఆ వినాయకుని దయ వల్ల మా గ్రామం క్షేమంగా ఉందని, రాబోయే రోజుల్లో వినాయకుని ఉత్సవాలు మరింత ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం సర్వరాబాద్ గ్రామం మరి ఎస్సీ కాలనీ మాది. మేము ప్రతి ఏటా సంతోషంగా మరి వినాయక స్వామి పండగ ప్రతి సంవత్సరం 3 రోజులు అంగరంగ వైభవంగా సంతోషంగా ప్రతి కుటుంబం కూడా ఏకరీతిగా కలిసి అందరం సంతోషంగా చేసుకుంటామండి. మా గ్రామంలో చూడండి, మా పక్కన మరి పిల్లలు ఉన్నారు, యూత్. మేమందరం కూడా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా చేసుకుంటామండి. సంవత్సరము ప్రతి ఏటా ఇలాగే చేసుకుంటామండి. మరి ఎన్నడూ మేము ఇలా సంతోషంగా చేసుకోకపోయినా వినాయక స్వామి అంటే, ఈ పండగ అంటే ఈ 3 రోజులు చాలా గర్వంగా మేమే భోజనాలు చేసుకోవడం, అలాగే మేమే అన్నదాన కార్యక్రమాలు చేసుకోవడం, ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం కలిసి చాలా హ్యాపీగా సంతోషంగా చేసుకుంటామండి మా గ్రామంలో. సర్వరాబాద్ గ్రామం ఎస్సీ కాలనీ. మేము ఎస్సీ కాలనీలోనే మా పిల్లకాయలంతా యూత్ 7 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఇంతవరకు ప్రశాంతంగా అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ముందు కూడా వాళ్ళకు మంచి భవిష్యత్తు వినాయకుడు అందిస్తే ఇంకా ముందు జరగబోయే సంవత్సరాలు కూడా ఇంకా ఇంతకంటే ఎక్కువగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాము. వల్లపల్లి రమణయ్య, సర్వరాబాద్ ఎస్సీ కాలనీ. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా వేడుకలు చేసుకుంటున్నాము. పిల్లలు మొత్తం కలుసుకొని అనుకూలంగా ఏ విధాలుగా సంతోషంగా చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం జరగబోయే రోజుల్లో ఇంకా వైభవంగా జరుపుకుంటామని, వినాయక స్వామి దయ వల్ల ప్రతి సంవత్సరం పిల్లలకి అందరికీ కలిసి వస్తుంది. వినాయక స్వామి అందరినీ కాపాడుతున్నాడు. లక్షణంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఊరి మీద ఒక గ్రామ సర్పంచ్గా, ఒక దేవతగా మమ్మల్ని అందరినీ కూడా ఏ దానికి కూడా ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా, సకల సంతోషంగా పిల్లలకైతేనేమి పెద్దలకైతేనేమి అన్ని విధాలుగా కాపాడుతున్నాడు. కాబట్టి వినాయక స్వామి సందర్భాలు చేసుకుంటూ 20 సంవత్సరాల నుంచి వేడుకలు జరుపుకుంటున్నాము. ఈనాటికి కూడా ఇంకా ముందు రోజులు కూడా జరగబోయేదానికి కూడా పిల్లలు వేదిక వస్తున్నారు. దానివల్ల అందరం కూడా మాకు ఎవరు ఇవ్వకున్న సందాలు వేసుకొని ఈ రకంగా మేము వినాయక సందర్శనలుగా చేసుకుంటున్నాము. అన్నదానాలు కానీ మాకు ఎలాంటి ఇబ్బందులు లేదు, సంతోషంగా చేసుకుంటున్నాము.